హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్పీ మైండ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వైఎస్ఆర్ బీమా గురించి తెలుసుకుందాం. వైఎస్ఆర్ బీమాకి ఎవరు అర్హులు, అలాగే వైఎస్ఆర్ బీమా వల్ల ఏమేమి లాభాలు కలుగుతాయి, అసలు వైఎస్ఆర్ బీమా ఎవరికి ఉపయోగపడుతుంది? కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఆలంబనగా మన జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఈ వైఎస్ఆర్ బీమా. అనుకోని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించే పెద్దని కోల్పోయినప్పుడు అలాంటి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. బియ్యం కార్డు కలిగి ఉన్న ప్రతి పౌరుడికి కూడా, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బియ్యం కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ బీమా అనేది అమలవుతుంది. ఈ వైఎస్ఆర్ బీమా ద్వారా సామాజిక భద్రత కలుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ కూడా వేరే పేరుతో ఉండేది, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 50-50 నిష్పత్తిలో ఈ యొక్క ఫండ్స్ అనేవి పెట్టుకునేవి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మన ఏప్రిల్ 1, 2020 నుంచి ఈ ఫండ్స్ ని ఆపేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మొత్తం ఫండ్స్ ని భరిస్తూ, ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా పూర్తి ఖర్చునంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఈ ఉచిత బీమా సౌకర్యాన్ని అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. దీనికి అయ్యే ఖర్చు ప్రభుత్వానికి ఎంత అంటే ఏటా 510 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది ఎక్కడ అప్లై చేయాలి, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేయడానికి? దీనికి ప్రీమియం ప్రజలు ఏమన్నా చెల్లించాలా అంటే ఏ విధమైన ప్రీమియం కూడా, ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియం ఖర్చు అయ్యే ఇదంతా కూడా భరిస్తుంది అనమాట. ప్రయోజనాలు ఏంటి? ఈ పథకం ద్వారా 18-50 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారుడు సహజ మరణం పొందితే 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి 5 లక్షలు బీమా పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది. 18-50 సంవత్సరాల వయసు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పూర్తి అంగవైకల్యం పొందితే 5 లక్షల బీమా పరిహారం అందుతుంది. అలాగే 51-70 సంవత్సరాల వయసు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి 3 లక్షల పరిహారం లభిస్తుంది. శాశ్వత అంగవైకల్యం పొందితే లబ్ధిదారుడికి 3 లక్షలు పరిహారం అందుతుంది. ఇంకా 18-70 సంవత్సరాల వయసు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి గురైతే 1.5 లక్ష బీమా పరిహారాన్ని చెల్లిస్తారు. ఏదైనా ఒకవేళ ప్రమాదం జరిగితే అప్లై చేసిన దగ్గరలోని సచివాలయంలో అప్లై చేసిన 15 రోజుల్లోగా ఈ బీమా సౌకర్యం అనేది ప్రజలకి అందుతుంది. క్లెయిమ్ చేసిన 15 రోజుల్లో బీమా చెల్లింపు, బీమా మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. సో వైఎస్ఆర్ బీమా అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఇందులో ఈ వైఎస్ఆర్ బీమా అప్లై చేయడానికి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే, దగ్గరలోని సచివాలయానికి కానీ, లేకపోతే మీ గ్రామ లేదా వార్డు సచివాలయ వాలంటీర్ల ద్వారా కానీ ఈ యొక్క డాక్యుమెంట్స్ ని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, అలాగే నామినీ యొక్క ఆధార్ కార్డులు, అలాగే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నామినీల యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అంటే ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, నామినీకి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట. ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే హెడ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మరియు నామినీల యొక్క రైస్ కార్డ్స్ జిరాక్స్లు, రైస్ కార్డ్స్. సో ఇవన్నీ కూడా ఈ మూడిటితో పాటు ఒకవేళ ఇక్కడ నామినీ కానీ మైనర్ అయినచో గార్డియన్ యొక్క డీటెయిల్స్ మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. అలాగే వైఎస్ఆర్ బీమా అప్లికేషన్స్ అంటే 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అప్లికేషన్ అప్లై చేయాలి. అలాగే 18-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అప్లికేషన్స్ నింపాలి. నింపి ఆ అప్లికేషన్తో పాటు పైన చూపించిన ఆధార్ కార్డులు, నామినీలు యొక్క రైస్ కార్డ్స్,
హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క రైస్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఈ యొక్క డాక్యుమెంట్స్‌తో పాటు ఈ యొక్క అప్లికేషన్ కూడా జత చేసి ఈ దగ్గరలోని సచివాలయంలో ఉన్న వా వార్డు లేదా గ్రామ సంక్షేమ సంక్షేమ సహాయకులకి మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్‌ని అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఈ యొక్క డాక్యుమెంట్ సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్ లేకపోతే అదనంగా ఇంకొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు, అలాగే ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ బ్యాంక్ యొక్క సేవింగ్ అకౌంట్ అప్లికేషను, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ ఓపెన్‌కి నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్. ఓకే. రూ. 500 డిపాజిట్ అమౌంట్. ఈ డిపాజిట్ అమౌంట్ ఆ వ్యక్తి యొక్క ఆహ్, సేవింగ్ అకౌంట్‌లోనే డిపాజిట్ చేస్తారు. తర్వాత వాళ్ళు దాన్ని అమౌంట్‌ని విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. ఓహ్! అంటే ఈ ఈ డాక్యుమెంట్స్‌తో పాటు అలాగే ఈ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి. ఎవరు? బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు. అప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్‌లో అకౌంట్ ఓపెన్ అయిన వెంటనే వాళ్ళకి రూ. 500 వాళ్ళ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతాయి. సో, ఈ రకంగా వైఎస్ఆర్ బీమా అనేది ఈ ఈ అక్టోబర్ 21వ తారీఖున అక్టోబర్ 21, 2020న తాడేపల్లిలో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున లాంచ్ చేశారు. అందరూ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ బీమాని ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే దగ్గరలోని సచివాలయానికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి సచివాలయంలో అప్లై చేయండి. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.